శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. నేను కొన్ని దినాలు ప్రయాణం చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామం చేరాను. బాటసారులు నన్ను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణంతో కురుంగడ్డ చేరగలనని చెప్పారు. శ్రీపాదుల వారిని భౌతికంగా ఎప్పుడు దర్శించెదనా అని మనస్సున ఎంతో ఆతురతగా ఉన్నది. ఒక చేతిలో కళ్ళు ముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయినను బ్రాహ్మణుడనైన కారణమున ఎంతో కొంత ఆచారం పాటించేవాడనొకట చేత ఆ కళ్ళు వాసన నాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని కారణమున నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండట నాకు వేదనను కలిగించింది. శ్రీపాదుల వారి నామాన్ని ఉచ్చరించుచు వడివడిగా నడుస్తూ ఉన్నాను. నాకంటే వేగంగా ఆ వ్యక్తి నా వద్దకు చేరను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నం చేయుట భావ్యమా అని అతడు నన్ను ప్రశ్నించాను. అంతటా ఓయి నీవెవ్వడవు, నాతో నీకేమి పని అని నేను అడిగాను. దానికి అతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కళ్ళు వాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకుంటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో, నీ పయనం ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కళ్ళు నమ్ముకునివాడు కూడా ఈ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్థులు కాబోలనుకున్నాను. దారిన పోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అతడు చేరింది. ఆ కళ్ళు నమ్ముకున్న వ్యక్తి, అయ్యా, నేను ఈ ప్రాంతంలో కళ్ళు తీసుకుని అమ్ముకునేవాడను, ధర్మబద్ధంగా జీవించువాడను. నాకు తాటి చెట్టే కల్పవృక్షం. నేను చెట్లనెక్కి కళ్ళు తీసుకుని వచ్చినంత వరకు ఈ బ్రాహ్మణుడు చెట్టు కింద నా కొరకు వేచి ఉన్నాడు. నేను బ్రాహ్మణుడనైనను కళ్ళు తాగుటకు అలవాటు పడితిననియు, చెల్లించుటకు తన వద్ద పైకమేదీ లేదనియు, కాస్త కళ్ళు పోసి పుణ్యం పొందవలసిందని కోరాడు. నేను సరే అన్నాను. నేను కళ్ళు పోయేటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారం ఎక్కువగా ఉండట గమనించి నలుగురు ఎదుట కళ్ళు తాగినచో తన బ్రాహ్మణత్వానికి కళంకమేర్పడనని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగమునరించిన మహాపాపినోదును. మా కులస్థులకు ఇది అమృతంతో సమానమైనది. అంతటి అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణునకు తాగుటకు పోసిన ఎడల విశేష పుణ్యం లభించును కదా అన్న ఆశతో ఉన్నాను. నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశం చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసింది అని. అక్కడ పోగైన వారందరూ కళ్ళు గీసుకుని జీవించు గౌడు కులస్థులైనందున గౌడు కులస్థులై తమ సాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చారు. నా చేత బలవంతంగా కళ్ళు త్రావింపబడింది. ఆ తదుపరి వారందరూ తలా ఒక దారిలో పోయి నాకు కళ్ళు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయెను. నేను నా మనస్సులో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతారవరేణ్యుడైన శ్రీపాదుని సందర్శనానికి పోవచ్చు నీచమైన కళ్ళుని సేవించాను. నా బ్రాహ్మణత్వం మంటగలిసింది. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖమును ఎట్లు చూడగలను? నా కర్మ ఎట్లు కాలింది. విధి బలీయమైనది. నా నుదుట ఈ రకంగా వక్రలిపిని లిఖించి ఉండ మరో విధంగా ఎలా జరుగును అని కుమిలిపోసాగాను. నాకు అడుగులు తడబడసాగాను. నా ముఖం నుండి దుస్సహనమైన కళ్ళు వాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకం కమ్మింది. నా దురదృష్టాన్ని దూషించుకొనుచు శ్రీపాదుల వారి నామోచ్చారణం చేసుకొనుచు నడుస్తూ ఉన్నాను. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించింది. అది తపోభూమి వలె కనిపించుచున్నది. అందు ఎవరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనానికి నేను అయోగ్యుడనని భావించాను. ఆ పవిత్ర తపోభూమిలో అడుగుడుటకు నాకు మనస్కరింపలేదు. అందునను కళ్ళు తాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశం కూడా బహునింద్యమని తలంచాను. నేను నా దారిని పోవుచుండ వెనక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరుచుచు, ఓయి శంకర భట్టు, ఆగుము, నిన్ను తమ ఆశ్రమానికి తోడ్కొని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చైశ్వర్యమున పలికెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపాడు. కరుణ వర్షించు నేత్రాలతో శ్రీ స్వామి నన్ను శీఘ్రంగా స్నానం చేయమని ఆజ్ఞాపించారు. స్నానానంతరము మధురమైన ఫలాలను నాకు సంగారు. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరపిలిచి, నాయన, దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యం! వారు తమ అమృత హస్తాల చేత నీ చేత అమృతముని త్రాగించారు. వారిని నీవు కళ్ళు గీసుకును గౌడు కులస్తుని వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించావు. ఎంతటి విడ్డూరం అని పలికారు.
నాకు తల తిరిగినంత పనైంది. నేను చూచుతున్న విశ్వమంతయును నా కళ్ళ ముందే క్రమక్రమంగా అదృశ్యమగుచున్నట్లు తోచింది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరం యొక్క తరంగముల వలె నాపై ఎగసిపడినట్లు అనుభూతమైంది. అనంతమైన ఆ సత్తా యందు అత్యంత హేయమును అత్యల్పమును అయిన ఆ అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైంది. నేను అనున్నది ఏమిటో తెలియలేని ఒకానొక దివ్యానందంలో నేను మునిగిపోయాను. నాలోని పరిమితమైన నేను అనున్నది నశింపగా ఈ సమస్త సృష్టియును కేవలం స్వప్నం వలె అనిపించింది. ఇంతలో శ్రీ స్వామి నాపై మంత్రజలాన్ని ప్రోక్షించారు. పవిత్ర భస్మాన్ని నా నుదిటిపై తమ దివ్యహస్తాలతో అద్దారు. నేను ప్రకృతిస్థుడనయ్యాను. కొద్ది క్షణాల పాటు నేను దివ్యానందాన్ని అనుభవించాను. ప్రకృతిస్థుడనైన వెంటనే స్థూలతత్వంలోనికి కూరుకుపోయి తిని అని తెలుసుకున్నాను. శ్రీ ఒకానొక జన్మమందు నీవు గౌడకులస్థుడవు, మిక్కుటంగా కళ్ళు సేవించేవాడు. నీ వ్యక్తిత్వం నందలి అంతరాంతరములలో నీకు కళ్ళుని తాగవలననే కోరిక మిగిలి ఉన్నది. శ్రీపాదుల వారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైనను నీవు కళ్ళు తాగుటకు అలవాటు పడి పతనమయ్యేడివాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకన్నందు అనేక గండాంతరాలు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగానే వాటిని పరిహరించుచున్నారు. శ్రీ గురువుల మహిమ వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనం వహించినవి అని వివరించారు. అంతటా నేను, అయ్యా, శ్రీగురుని మహిమా విశేషాలని తెలియగోరుచున్నాను. తెలుసుకుని కొలదిని ఇంకనూ తెలుసుకునవలెననే ఉత్సుకత మిక్కుటమగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నరసింగ సరస్వతీ నామాన్న అవతరించెదరని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థాలని తెలుసుకుని ఉత్సాహం కలుగుచున్నది అని అన్నాను. అందులకు స్వామి, నాయన, వేద ఋషుల యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతఃసత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. ఋతము అనగా సత్యము. ఇది ఏ ఆత్మసత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారంగా వ్యాఖ్యానం చేయునప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకాలుగా చెప్పారు. అదే విధముగా సరస్వతి శబ్దం కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహిని. దీనిని వర్ణించునప్పుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, ఋత ప్రబోధమును గావించునదిగాను, భావనా సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించునదిగాను, మహార్ణవమును తెలియజెప్పునదిగాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపుచేయునదిగాను చెప్పబడినది. కావున శ్రీగురువు ఒకానొక ప్రబోధ శక్తి, ప్రబోధిన ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమునరించెదరు. పరమ సత్యమును, అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పెదరు. వేదమునందు యజ్ఞమనున్నది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నం. యజ్ఞము ద్వారా మానవులు తమకు చెందినవి దేవతలకు అర్పించెదరు. దానికి ప్రత్యుపకారంగా దేవతలు వారికి గోగణాలను, అశ్వాలను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద, అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందరి నిగూఢ అర్థము యోగ్యులైన వారులకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యంగా ఉంచబడింది. యజ్ఞకార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వ్యాఖ్యార్థమును సూచిన ఎడల వెన్న కాచిన నెయ్యే అయితే ఘృత శబ్దానికి దీప్తి అని మరొక అర్థమున్నది. వేదముందు గోశబ్దానికి వెలుగు అనే అర్థమున్నది. అశ్వము శక్తికిని, ఆత్మబలానికి, తపశ్శక్తికి ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమయ్యున్న అశ్వరూపమును వరముగా కోరారు. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థం. ఋషులు పుత్రులను, సంతతిని కాంక్షించుచు ఎన్నో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్థమున్నది. పుత్రోత్పత్తి అనున్నది అంతఃశక్తి జనకమునకు సంకేతం. దీనినే వారు అగ్ని స్వయంగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞము వలన పుట్టిన సుతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు అదేవిధంగా సలిలము, ఉదకము అనునవి కూడా సంకేతార్థంలోనే వాడబడినవి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రం అనగా
దైవత్వము అంతర్లీనమై ఉన్న జడాబ్ది అను చీకటి సముద్రం నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుతున్నదను అర్థంలో వాడారు. దీనిని మహాసముద్రమని కూడా వర్ణించారు. ఋషులు ఒకానొక సూక్తములో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములలో ఊర్ధ్వసలిలములను మనకు గోచరింపజేయుచున్నదని అన్నారు. వేదమునందు చెప్పబడిన సప్తశ్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు, పరాశర మహర్షి సలిలనందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని చెప్పి ఉన్నారు. గోవులను హరించు దోపిణీగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొన్నారు. వృత్రుడు తేజస్సును అనగా గోవులను, సలిలమును, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యము ఆచ్ఛాదించి రహస్యంగా తన స్వాధీనముందుంచుకును రాక్షసులు. ఇటువంటి నీచకృత్యమును ననగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు, తమశ్శక్తులు, సత్యజ్ఞానమును అన్వేషించు వారికి ప్రబల విరోధులు అని వివరించారు. నాయన, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్తంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించిన. ప్రహ్లాదుడు రాజయ్యను. కొంతకాలం తరువాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్తంభం చిగుర్చుట ఆరంభించెను. అచ్చట ఔదుంబర వృక్షం రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరాన్ని పూజింపసాగిన. శ్రీ దత్తాత్రేయుల వారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేశారు. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతం నందు ఆసక్తి ఉండుట గమనించిన శ్రీదత్తులు, నీవు కలియుగమున యతివేషధారివై దీనజనోద్ధారణ చేయగలవని, ద్వైత సిద్ధాంతమును ప్రచారం చేయగలవనియూ వానిని ఆశీర్వదించారు. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణకమలాలపై పడి తనకు కూడా వరమిమ్మని కోరిను. అంతట శ్రీదత్తులు, ప్రతి ఔదుంబర మూలమున నేను సూక్ష్మరూపమును ఉందును. నీ నుండి నరసింగాకృతి వెలువడిన కారణమున కలియుగన్నందు నరసింగ సరస్వతీ నామము వహించి అవతరించెదరని వాగ్దానం చేశాను. ఇదంతయును పైంగ్య బ్రాహ్మణం నందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతం సప్తమహర్షుల తపోభూమి అయిన హిమాలయం నందలి శంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలిచి ఉన్నది. మిగిలిన చోట్ల లుప్తమైపోయినది. దైవము ఉన్నాడా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్తంభం నుండి ఆవిర్భవించిన ఆవేశావతారం శ్రీ నరసింహస్వామి. అదేవిధంగా కలియుగం నందలి జనులు కల్మష చిత్తులై దైవమున్నాడా లేదా అను కుతర్కాలు చేయునడ తాను ఉన్నానని రుజువు చేయుటకే గాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసేదననుటకు సూచన ప్రాయముగా వారు నరసింహ సరస్వతీ నామమున అవతరించెదరు. అంతట శ్రీ స్వామివారిని, అయ్యా, మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల వారిని దర్శించారా? వారి బాల్యలీలల్ని వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది అని అడిగాను. శ్రీ స్వామి ఇలా చెప్పసాగి, నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది. అందరూ నన్ను హేళన చేస్తూ ఉండేవారు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు చేసింది. 5వ సంవత్సరం నుండి ఈ జబ్బు ఉద్ధృతమవ్వసాగింది. 1 సంవత్సరం గడుచుసరికి 10 సంవత్సరాల వయస్సు పెరిగినట్లు ఉండేది. నాకు 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 50 సంవత్సరాలు పైబడిన వృద్ధుని కుండు లక్షణాలు రాసాగిన. శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుచూ ఉండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారులకు భూరి దక్షిణలు ఇవ్వబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండిచే మా నాయన నన్ను కూడా యజ్ఞానికి తీసుకుని వెళ్ళాను. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరాలు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతం సేకరింపబడింది. ఆ ఘృతము ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనంలో ఉంచారు. అతడు లోభియే కాక దురాశాపరుడు. ఘృతం నందలి 1 వంతు భాగమును తన ఇంట రహస్యంగా దాచివేసి మిగతా 3 వంతుల భాగాన్ని మాత్రమే యజ్ఞకార్యమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమయ్యను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోశారు. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నం కలుగుట అందరికీ చింతాజనక విషయమయ్యను. శ్రీ బాపనార్యులు ప్రశాంతవదనంతో శ్రీపాదుల వారిని అవలోకించారు. అంతట శ్రీపాదుల వారు, నా ధనమును అపహరించవలనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేస్తున్నారు. నా పేరిట ఈ పీఠికాపురంలో
గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనం తీసుకుని బయటికి వచ్చినప్పుడు ద్వారం వద్ద రహస్యంగా నిలబడి దుడ్డుకర్రతో ఒకటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు, మరికొందరు నా ధనాన్ని విడిచిపెట్టి పలాయనం చిత్తగించెదరు. నా ధనమును అపహరించు వారింట జ్యేష్ఠాపత్ని సమేతంగా శనేశ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను అని పలికారు. శ్రీపాదుల వారి మాటలు ఎవరికీ అర్థం కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబో సంఘటనల గురించి చెప్పుకునుచున్నారని అనుకున్నారు. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై, అమ్మ గంగమ్మ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైన ఘృతమును ఇయ్యవలసింది. నీ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని రాయించారు. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపించారు. వారు అంగీకరించారు. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాదగయా తీర్థానికి వెళ్ళారు. ఆ లేఖను ఆ తీర్థరాజానికి సమర్పించారు. తాము పట్టుకుని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించారు. వేదమంత్రాలతో ఆ నీరు యాగస్థలికి తేబడింది. అందరూ చూస్తూ ఉండగా ఆ నీరు ఘృతంగా మారిపోయింది. యజ్ఞం పరిసమాప్తమయ్యింది. అనుకున్న మాట ప్రకారం శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థానికి సమర్పించింది. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయింది. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు, కొంచెం సేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించెదను, నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనం కావలసి ఉన్నది, దానికి ముహూర్తం నిర్ణయింపవలను అని అన్నారు. వారి విధానాలు అనూహ్యాలు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లునా అని అతడు లోలోన చింతిస్తూ ఉన్నాడు. తను ఘృతమును అపహరించిన విషయము శ్రీపాదునికి విన్నవించిన మంచిదేమో అని ఒక పరి ఆలోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనం వలన మంచే జరుగునని దృఢ నిశ్చయానికి వచ్చాను. అప్పుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగింది. శ్రీపాదుల వారిలా అన్నారు, తాత, నీవు ముహూర్తాలను నిర్ణయించుటలో దిట్టవు కదా. ఒక గృహము పరశురామ ప్రీతిగా వింపవలెను, దానికి తగిన ముహూర్తమును నిర్ణయించవలసింది అని అన్నారు. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు, గృహ నిర్మాణానికి శంకుస్థాపనలకి ముహూర్తాలుండును గాని గృహ దహనాలకి ముహూర్తాలుండవు అన్నారు. శ్రీపాదుల వారు, చౌర్యం చేయుటకు గృహదహనాలు చేయుటకు ముహూర్తాలు ఎట్లు లేకుండను. వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, అటువంటి ముహూర్తాలున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జ్యములు, దుర్ముహూర్తాలు వంటి వర్జిత సమయాల్లో జరుగునేమో నాకు తెలియదు. శ్రీపాదుల వారిలా అన్నారు, అయినా ఇప్పుడు అటువంటి వర్జిత సమయం ఏమైనా జరుగుతున్నదా అని అడిగారు. వృద్ధ బ్రాహ్మణుడు, ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి సమయమే జరుగుతున్నదని జవాబిచ్చాడు. శ్రీపాదుల వారు, తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞం కోసం సేకరించబడిన ఘృతమును ఒక దూర్తుడు అపహరించింది. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధంగా తనకు చెందవలసిన ఘృతంతో పాటు ఆ ఇంటిని కూడా దహనం చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందంతో గంతులు వేయుచున్నాడు. శ్రీపాదుల వారి ఈ మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖం వివర్ణమాయింది. కొలదిసేపటలో అతని గృహం భస్మీపటలమయ్యింది. భస్మం గావింపబడిన గృహం నుండి భస్మాన్ని తీసుకుని రావాల్సిందని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించారు. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానం చేయుటలోనూ ఆగ్రహించి నష్టం కలుగజేయుటలోనూ సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయంతో ఆ భస్మాన్ని తీసుకుని వచ్చింది. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను తాగమని శ్రీపాదుల వారు ఆజ్ఞాపించారు. ఈ విధంగా 3 రోజులు పర్యంతం చేయమన్నారు. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా ఉన్నాము. నా నత్తితో పాటు దేహన్నందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయింది. నేను స్వస్థుడనయ్యాను. శ్రీపాదుల వారు తమ దివ్య వరదహస్తాన్ని నా మస్తకంపై నుంచి శక్తిపాతం చేసి ఈ విధంగా అన్నారు, ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడవయ్యదవుగాక. గృహస్థాశ్రమం స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించెదవుగాక అని ఆశీర్వదించారు. తదుపరి శ్రీపాదుల వారు, ఓయి
నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవారు. వ్యాపారం నందు వైషమ్యాలు పొడమి ఒకరినొకరు హననం చేసుకొనుటకు ప్రయత్నించుచుండి ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ప్రేమతో పాయసాన్ని త్రాగించితివి. ఆ పాయసం నందు నీవు విషమును కలిపిన విషయం తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును తాగి మరణించాను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరి కూలివాండలను నియోగించి నీ గృహానికి నిప్పంటింపజేశాడు. నీ గృహం కాలి భస్మమయ్యింది. గృహం నందలి నీ భార్య కూడా సజీవ దహనం చెందింది. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయియుండుటగాంచి గుండె నొప్పితో మరణించావు. నీవు గతంలో విషప్రయోగం చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనయ్యావు. నీ గృహమును పూర్వజన్మమున ఈ వృద్ధ బ్రాహ్మణుడు దహనం చేయించిన కారణమున అతని గృహం ఈ జన్మమున భస్మీపటంగా వింపబడింది. మీ ఇరువురిని కర్మబంధాల నుండి ఈ లీల ద్వారా విముక్తులు చేశాను అని పలికారు. శ్రీపాదుల వారి అనుగ్రహం పొంది నేను ఇంటికి తిరిగి వచ్చాను. వేదశాస్త్రాలందు పండితుడనయ్యాను. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చాను. శ్రీపాదుల వారి ప్రమేయంతో మా ఇరువురి కర్మబంధాలు విచ్ఛేదనమొగటచే అనంతర కాలమున ఇరువురుకును మేలు మాత్రమే జరిగింది. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహం సిద్ధించింది. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడినయ్యాను. శివుడు లేకుండా చేయబడిన దక్షయజ్ఞం రణరంగంగా రూపొందెను. ఇందలి ధర్మ సూక్ష్మమును గుర్తెరంగుట మంచిది. నాయన శంకర భట్టు, సకల దేవతలను తేజస్సంభూతులు. అదితి అనంతరూపిణి, ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమనానికి వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు, మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్యపోషకులు, దివ్యలోకాలకు నిర్మాతలు. మానవుని సంపూర్ణ మోక్షానికి అవ్యాజ ఆనందమునకు విఘ్నములు కలిగించు దుష్టశక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారం పొంది వారి వివిధ కార్యకలాపాలను పరిశీలించిన తదుపరి వారిని రకరకాలుగా నామాలతో వర్ణించారు. వేదములందు వాడబడిన పదములు విశేషార్థం కలిగినవి. అశ్వమును శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేద ఋషులు మాత్రం కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యానికి, జాజశక్తికి, జీవశ్వాస శక్తికి అశ్వము సంకేతం. ఇది క్రియాయోగ రహస్యం. ఔషధులు, పశువులు మొదలైన జీవరాశుల వలనే వాగ్రూపాలు కూడా కేవలం మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతాలు. కొన్ని మూలబీజములను నదిగిన శబ్దాల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుధా అభివృద్ధి నుండి విభిన్న వర్గాలుగా విడిపోయి వేరువేరు జాతుల, వంశముల, కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంవ్యూహములందు ఒక్కొక్క దానికిని ఒక సమాన ప్రకాండము, మానసిక తత్వచరిత్ర కలదు. వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రం కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించింది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడింది. ఈ పరిణామక్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషా బోధనా ప్రయోగం అనునది పరిణమించింది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తంతయు దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్ర అధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనాలై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యంగా పంచేంద్రియాల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని సేముషి వికసించిన కొలది క్రమంగా భాషలో భావవైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిశ్చితత్వానికి, భౌతికమైన అంశాల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధంగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనం విశేష ఫలదాయకం.
నీవు శ్రీపాదుల వారి దివ్య చరిత్రని రాయటకు ఉద్దేశించబడినావు. నీవు దానిని సంస్కృత భాష యందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగున అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితం మాత్రం ఒక్కటే. శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను శ్రీపాదుల వారు అచ్చటనే సూక్ష్మరూపమున ఉండి వినిదరు. దీనికి తార్కాణంగా ఒక కథ చెప్పెదను, సావధానంగా ఆలకింపు. శ్రీపాదుల వారు 7 వర్షముల ప్రాయం వారయ్యారు. వారికి వేదోక్త విధి విధానమైన ఉపనయనం జరిగింది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరుగునప్పుడు ఎంతో సంరంభం ఉండేది. శ్రీ బాపనార్యుల వారి ఆనందానికి మితి లేదు. అయితే పీఠికాపురం నందుండు దత్తదాసుడను మాలదాసుడికి ఈ మహోత్సవం చూసే యోగం కలుగలేదు. అతడు పంచమ జాతికి చెందినవాడైనందున ఈ అవకాశం కలుగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రాన్ని వినిపించదమని చెప్పాను. వారందరూ ఎంతో ఆసక్తితో వాని ఇంటికి చేరారు. దత్తదాసు దత్త చరిత్రను ఇలా చెప్పనారంభించెను. పూర్వయుగములందు అనసూయ మాతకును అత్రి మహర్షికి నీ కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురంలో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనం జరిగెను. ఉపనయనానంతరం దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాషించుచుండెను. దీనజనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య జయమంగళం మగునుగాక. ఇంతకంటే శ్రీగురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమును లేదు. అతడు పదే పదే ఇదే కథను చెప్పుచుండెను. వినువారులు కూడా తన్మయులై వినుచుండెను. ఈ రకంగా 53 సార్లు జరిగింది. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడింది. ఉపనయనానంతరం శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణ్యంతో తాను మాలదాసిరి ఇంటికి వెంటనే పోవలసింది అన్నారు. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదుల వారిని కారణమడుగగా, విశుద్ధాంతఃకరణుడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయంగా భావించిన 53 అధ్యాయాలు పూర్తి అయినట్లు భావించవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తి చేసిన వారికి ఇవ్వవలసిన సద్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యం అనుమతినీయలి. అంతట క్రోధావేశంతో శ్రీపాదుల వారిలా అన్నారు, మీరు ఎవరినైతే పంచములని నీచజాతి వారిని క్రౌర్యంతో అణిచివేయుచున్నారో వారి యందే నా కటాక్షం మెండుగా ఉండి రాబో శతాబ్దాలలో వారు ఉన్నత స్థితి ఎందుందురు. రాబో శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యన్నందరి అధికాంశము సేవకా వృత్తిని అవలంబించి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలాశాసనాలు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యం నందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడల వారిని కంటికి రెప్పవలే కాపాడేదను. శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీ జనకులు శాంతింప ప్రయత్నించారు. కొలదిసేపటికి శ్రీపాదుల వారు శాంతులై మౌనన్నవలంబించారు. సరిగా ఇదే సమయంలో దత్తదాసు ఇంట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్యమంగళ స్వరూపంతో దర్శనమిచ్చారు. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించారు. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలినారు. వారు స్వయంగా తమ దివ్యహస్తాలతో మిఠాయిని పంచారు. దత్తదాసు ఇంట ఉన్న ప్రతి ఒక్కరిని శ్రీపాదుల వారు ఆశీర్వదించారు. నాయనా శంకర భట్టు, చూచితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ. వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కులగోత్రాదులతో గాని మరే విధమైన భౌతికములైన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదాన్ని అంత్యకులజుడు సమర్పించినను భక్తితో స్వీకరించాలి. అలక్ష్యం చేసిన ఎడల కష్టనష్టాలకి గురి అగుదురు. శ్రీపాదుల వారు దత్తదాసుని ఇంట పలిగిన వచనాలు శ్రద్ధగా ఆలకింపు. నా చరిత్ర పారాయణం చేయుబడు ప్రతి చోట నేను సూక్ష్మరూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. శ్రీపీఠికాపురమున నేను ప్రతినిత్యం మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించేదను. నా రాక దైవరహస్యం. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను, అవి ఎన్ని జన్మ జన్మాంతరాల నుండి ఉన్నవి అయినను వాని నన్నింటినీ భస్మీపటలం గావించెదను. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి
అన్నం పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యేదను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. నీవు శుద్ధ అంతఃకరణుడవేని నా కటాక్షం సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనగా చేసుకున్నను నాకు సమ్మతమే. నీవు చేయు ప్రార్థనలనియు నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపం ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందజేయబడును. శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమైన ఈ నామరూపం మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములు, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపాన్ని అనుష్ఠానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకోగలవు. నాది యోగ సంపూర్ణ అవతారం. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. నీవు నన్ను ఆలంబనగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను నిన్ను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.